వెల్కమ్ టు ఏబిఎన్ ఎక్స్ప్లెయినర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ను మద్యం స్కామ్ కుదిపేస్తోంది. మద్యం కేసును నమోదు చేసిన తర్వాత సిట్టు మద్యం సంబంధించినటువంటి విక్రయాల్లో, అలానే మద్యానికి సంబంధించినటువంటి పాలసీ, అన్ని విషయాలపైన లోతైన విచారణ కొనసాగిస్తోంది. 2019 నుంచి 24 వరకు మద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఏ రకంగా పాలసీని తయారు చేశారు, ఎవరెవరు దీంట్లో భాగస్వామ్యులయ్యారు, దాని తర్వాత పాలసీని తమకు అనుకూలంగా మలుచుకున్నటువంటి వ్యవహారాలు, దాని ద్వారా ఎంత కమిషన్లు వచ్చాయి, లేదా మొత్తం డిస్టిలరీకి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది, ఇలా అన్ని అంశాలపైన లోతైన విచారణ చేస్తుందని సిట్ చెప్తున్నటువంటి మాట. సో అందులో భాగంగానే సిట్ ఇప్పటి వరకు ఒక ప్రాథమికమైనటువంటి ఛార్జ్ షీట్ కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. 305 పేజీలతో కూడుకున్నటువంటి ఈ ఛార్జ్ షీట్లో చాలా అంశాలని ప్రస్తావించింది. ఈ పాలసీని రూపొందించడం కావచ్చు, ఈ పాలసీని సంబంధించిన తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు, వచ్చినటువంటి సొమ్ము, దీని ద్వారా ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఏమేమి కొనుగోళ్లు చేశారు, దీనికి సంబంధించి ప్రాథమికంగా ఉన్నటువంటి ఆధారాలేంటి, మద్యం పాలసీ తయారు చేసేదానికి కావచ్చు, లేదా మద్యం వ్యవహారంలో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు. అందులో అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలానే ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రస్తుత రాజంపేట పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇంత జరుగుతున్నటువంటి వ్యవహారంలో దాదాపుగా 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి స్కామ్గా ప్రస్తుతానికి భావిస్తూ సిట్టు దీన్ని ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇంకా ఈ విచారణ కొనసాగుతోంది. మరొక ఛార్జ్ షీట్ కూడా ఈ ఆగస్టు మాసంలో దాఖలు చేస్తామని చెప్పి గతంలోనే సిట్ చెప్పింది. ఈ లోపల సిట్టు తమకు ఈ కేసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్కి అవసరమైనటువంటి ఆధారాలను, అలానే మనీకి సంబంధించినటువంటి ట్రయల్ను, అంటే గతంలో అనేక స్కాములు జరిగినా, లేకపోతే అనేక ఆరోపణలు వచ్చి ఎంక్వైరీలు జరుగుతున్నటువంటి తరుణంలో ఎక్కడా డబ్బు పట్టుబడినటువంటి సందర్భాలు అయితే మాత్రం లేవు. సో దేశ చరిత్రలోనే ఇదొక సంచలన అంశం. మనం చూసాం, శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయల నగదును గుర్తించినట్లుగా దాన్ని స్వాధీనం చేసుకుంది, దాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ యొక్క వ్యవహారం కొనసాగుతూ ఉంటే, ఇంకొక వైపు ఈ యొక్క కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినటువంటి వ్యవహారం, వారి వ్యవహార శైలి, వారు ఈ సొమ్ముకు సంబంధించిన విషయంలో ఏ రకంగా వ్యవహరించారు, వారు ఎవరితో అనుచరులుగా ఉంటూ వచ్చారు, వారు ఉన్నటువంటి వారు ఏం చేశారనేటువంటి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు, ఆధారాలు కావచ్చు, అనేకంగా బయటకు వస్తూ ఉన్నాయి. సో సిట్టు ఈ కేసు సంబంధించినటువంటి విచారణలో పైపైన విచారణ చేస్తే భవిష్యత్తులోనైనా ఖచ్చితంగా ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఇప్పుడు చెప్పినా, లేకపోతే ఇలాంటి చర్చ జరిగినా, ఫైనల్గా కోర్టులో ఈ యొక్క స్కామ్ సంబంధించి ఎంత సొమ్ము స్కామ్ జరిగింది ఏంటి అనేది కోర్టులో విచారణ తర్వాత ఖచ్చితంగా కోర్టు ఆదేశాలు ఇస్తుంది. అయితే దీనికి అవసరమైనటువంటి ఆధారాలు, సాంకేతికపరమైనటువంటి ఆధారాలు కావచ్చు, అప్పట్లో జరిగినటువంటి ఫైల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, లేదా దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైనటువంటి వారికి సంబంధించినటువంటి వారి యొక్క విచారించినటువంటి వీడియో రికార్డింగ్ సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పగడ్బందీగా తయారు చేస్తూ ఛార్జ్ షీట్ వేయడం, ఛార్జ్ షీట్తో పాటుగా ఈ యొక్క ఆధారాలను కూడా కోర్టు ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత తమపై ఉందని చెప్పి సిట్టు ఆ దిశగా ప్రస్తుతం విచారణ సాగుతుంది. అందులో భాగంగానే ఇటీవల వెలుగు చూసినటువంటి వీడియోలు, ముఖ్యంగా ఫామ్ హౌస్లో సంబంధించినటువంటి 11 కోట్ల రూపాయల సొమ్ము సంబంధించి, అలానే ఈ యొక్క కేసులో A34గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకు సంబంధించినటువంటి మరొక వీడియో, ఆయన నగదుతో ఉన్నటువంటి వీడియో, ఇవన్నీ కూడా చాలా సంచలనం కలిగిస్తున్నాయి, చాలా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత నుంచి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి పత్రికలు, మీడియాలు ఎదురుదాడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో సిట్ విచారణలో కావచ్చు, వారు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వెలుగు చూస్తున్నటువంటి వీడియోలు, ఇవి ఆధారాలు, ఫోటోలు అన్నీ కూడా. అయితే వీటిని సిట్టు సంబంధించి చేస్తున్నటువంటి విచారణను తప్పుపట్టే విధంగా, లేదా సిట్ చేస్తున్నదంతా కూడా తప్పుగా భావించేటట్లుగా, లేదా సిట్టు విచారణ చేస్తున్నటువంటి అంశాలను మీడియా రాస్తే ఆ మీడియా మీద కూడా ఎదురుదాడి చేస్తూ
సిట్ చేస్తున్నటువంటి విచారణలో వచ్చేటువంటి వెలుగు చూసినటువంటి అంశాలు కావచ్చు, కేసులో వెలుగు చూస్తున్నటువంటి అంశాలను మాత్రమే మీడియా రాస్తోంది. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఇదే పని చేస్తోంది. సో అప్పట్లో ఉన్నటువంటి విచారణలో వచ్చినటువంటి వీడియోలు కావచ్చు లేదా ఫోటోలు కావచ్చు, వీటిని మాత్రమే ప్రచురిస్తోంది, ప్రసారం చేస్తోంది తప్ప మరొకటి అంశాలు అయితే కాదు. ఇలాంటి వాటిపైన కూడా ఇష్టానురీతిగా వైసీపీకి సంబంధించి, జగన్కు సంబంధించినటువంటి పత్రికలు, మీడియాలు ఎదురుదాడి చేస్తూ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, విచారణలో వస్తున్నటువంటి విషయాలు లేదా ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడ వెంకటేష్ నాయుడుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రస్తావించాలి. వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆ రోజు బెంగళూరు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో వీరిని అరెస్టు చేసినటువంటి పరిస్థితి సిట్టు. సో ప్రస్తుతం వాళ్ళు మనకు తెలుసు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సో ప్రస్తుతం కస్టడీ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఎవరైతే వెంకటేష్ నాయుడు ఉన్నాడో, వెంకటేష్ నాయుడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క సిట్టు కానీ లేదా సిట్లో విచారణలో వస్తున్నటువంటి వార్తలను ప్రసారం చేస్తున్నటువంటి మీడియా సంస్థలని తప్పుపట్టే విధంగా వార్తలు ఇస్తున్నారు. కానీ వాస్తవంగా వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి విషయం పైన ఆయన సంబంధించినటువంటి ఎవరు అనుచరుడు లేదా ఎవరితో పాటు ఆయన ట్రావెల్ చేశారు అనేటువంటి విషయాల్లో ఆయన యొక్క జర్నీలో ఆయన చాలామందికి సంబంధించినటువంటి వారితో గతంలో ఆయన పరిచయాలు ఉండొచ్చు, గతంలో ఆయన ఫోటోలు ఏమైనా దిగారేమో. కానీ అయితే ఈ కేసు విచారణ సందర్భంగా వెలుగు చూస్తున్నటువంటి వీడియోలు ఏంటి, దాంట్లో ఆయనకు సంబంధించినటువంటి పాత్ర ఏంటి అనేదే ఇప్పుడు సిట్టు విచారిస్తోంది. ఆ విషయాలను మాత్రమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ప్రసారం చేస్తోంది. అయితే ఇక్కడ వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేకపోతే మంత్రి లోకేష్ లేదా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వారితో కూడా ఈయనకి స్నేహం ఉంది, వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి కాబట్టి వారు మనిషే అనేటువంటిది వారు చేస్తున్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ కేసు విచారణకు సంబంధించిన దాంట్లో ఆయన నిందితుడిగా చేర్చారు, విచారణ మాత్రమే చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఒకవేళ వెంకటేష్ నాయుడుకి సంబంధించిన విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎలాంటి సంబంధం కానీ లేదా మరొకటి కానీ లేకపోతే వెంకటేష్ నాయుడు గురించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతారంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతారంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్కు పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్. నేను నిన్నే చెప్పాను, బాబు ఏమి లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకు ఏదైనా నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరింటి వాడిని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. రైట్ విన్నాం కదా. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లో అంటే అరెస్ట్ కాక ముందు మాట్లాడినటువంటిది ఈ వీడియో కూడా. సో ఆయనే వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి విషయంలో ఆయనతో ఉన్నటువంటి పరిచయం, వారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల గురించి ఆయనే చెప్పారు. మరి ఇప్పుడు
ఈ వీడియో విన్న తర్వాత ఏం చెప్తారు? సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయం పైన, లేదా ఆయన ఏదో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వీడియో చేస్తూ చెప్పినటువంటి మాటలు, ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోని. ఇది వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అఫిషియల్ సైట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా ఉంది. సో ఇది అయితే అదొకటే కాదు, నేను ఇంకో అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. సో రిమాండ్ రిపోర్టు తర్వాత మనం చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి విషయం పైన సాక్షి వెబ్సైట్లో జూన్ 18వ తారీఖున, మీరు చూడండి ఒకసారి, జూన్ 18వ తారీఖున ఇది వచ్చింది. అది సరే, డేట్ జూన్ 18 అని మనకు సమాచారం ఉంది. ఇది సాక్షి వెబ్సైట్లో ఉన్నటువంటి వార్త. దీంట్లో కూడా ఏమని రాశారు? సో విజయవాడ కోర్టులో లిక్కర్ కేసు వాదనలు ముగిశాయి. న్యాయవాదితో పాటు స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెవిరెడ్డితో పాటు ఆయన తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సరే, ఓకే. ఆ తర్వాత చివరిలో మనం చూస్తే చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడు ఇరికించారు అనేటువంటిది దాంట్లో రాశారు. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడుని ఇరికించారు అని చెప్పి. ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు. చెవిరెడ్డికి స్నేహితుడనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు అని సైట్లో రాశారు. ఓకే, ఇదొకటే కాదు, సైట్తో పాటు సాక్షి పత్రికలో మనం చూస్తే ఒకసారి దీంట్లో కూడా చాలా స్పష్టంగా ఈ యొక్క సిట్టు సాగిస్తున్న కేసు సంబంధించిన విషయంలో వార్త రాస్తూ, సో దీంట్లో కూడా ప్రస్తావించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్టు సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళే ప్రస్తావించారు. ఏమని? మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై సిట్టు సమర్పించిన రిమాండ్ నివేదికలు ప్రభుత్వ పెద్దల కుట్రను మరోసారి వెలుగులోకి తెచ్చాయి అని చెప్పి. ఓకే, సో ఇవి కూడా సాక్షిలో వచ్చినటువంటిది. సో ఇప్పుడు అటు భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో కావచ్చు, లేదా సాక్షిలో వచ్చినటువంటి వార్త కావచ్చు, బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన స్నేహితుడు అనేటువంటిది వారి దాంట్లోనే వచ్చాయి తప్ప మరొకటి కాదు. సో కాబట్టి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి విషయంలో, ఆయన నగదు చూపిస్తూ ఉన్నటువంటి వీడియోకి సంబంధించిన విషయంలో ఎంత నగదు ఉంది, అందులో ఏమేమి నోట్లు ఉన్నాయి, దాంట్లో 100 రూపాయల నోట్లు ఉన్నాయా, 500 రూపాయల నోట్లు ఉన్నాయా, 2000 రూపాయల నోట్లు ఉన్నాయా, ఇంకా ఏమున్నాయి, ఎంత ఉంది, ఇలాంటివి ఇంకేమన్నా వీడియోలు ఉన్నాయా అనేది సిట్టు తేల్చాల్సినటువంటి విషయం. లేదా సిట్టు రేపు కోర్టు ముందు వాళ్ళు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సమర్పిస్తారు. సమర్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా. ఎందుకంటే ఈ కేసు సంబంధించి వారు విచారణ చేస్తున్నప్పుడు ఫైనల్ ఛార్జ్ షీట్ నాటికి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఖచ్చితంగా సమర్పిస్తారు. సో అది ఒకవైపు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క వెంకటేష్ నాయుడుకి సంబంధించిన విషయంలో వెంకటేష్ నాయుడును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనకేసుకుని వచ్చి మాట్లాడినా కూడా ఈ వెంకటేష్ నాయుడుతో ఎవరికి సంబంధాలు లేవు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులకే సంబంధాలు ఉన్నాయి అనే విధంగా రాసుకుంటూ ప్రసారం చేసుకుంటూ ప్రస్తుతానికి ఆనందపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇక వీరికి సంబంధించిన విషయంలోనే వెంకటేష్ నాయుడు ఎందుకు ఒంగోలులో నామినేషన్ దాఖలు చేశారు, లేకపోతే ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరితో కూడా తిరిగాడు, ఎవరెవరితో పాటు ఫ్లైట్లో తిరిగారు, సరే రకరకాలైనటువంటి ఫోటోలు వస్తున్నాయి, మనం చూసాం. దానిపైన అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. సో వెంకటేష్ నాయుడు ఫోటోలు గతంలో ఏదైతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అలానే లోకేష్ వీరితో ఉన్నాయని చెప్పి ఆరోపిస్తుంటే, ఇంకోవైపు ఆయన ఎందుకు నామినేషన్ వేశాడు, ఎలా నామినేషన్ వేశాడు అని చెప్పి అలానే ప్రస్తుతం మంత్రులు జనార్దన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నారు. ఇవి రోజు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే స్పష్టంగా సిట్టు విచారణ సందర్భంగా వస్తున్నటువంటి విషయాలు, సో సిట్టుకు వస్తున్నటువంటి ఆధారాలు, ఇలాంటి వాటి విషయం పైన మాత్రమే ఆంధ్రజ్యోతి వీటికి సంబంధించి కూడా ప్రసారం చేస్తోంది అనేది చాలా స్పష్టం. సో ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో
ఈ కేసు జరుగుతున్నటువంటి విచారణలో మరొక అంశం 11 కోట్ల రూపాయల సొమ్ము సంబంధించిన విషయంలో కూడా అక్కడ 11 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి సొమ్ము వర్ధమాన్ కాలేజీ సంబంధించిన సొమ్ము. ఈ కాలేజీ సంబంధించి కూడా గతంలో హైదరాబాద్ మేయర్గా పనిచేసినటువంటి తీగల కృష్ణారెడ్డి, సో తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సోదరుని కుమారులే ఎవరు వీరు అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సో తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అన్న కుమారులు అయినటువంటి వారైనప్పటికీ ఆ రోజు దుబాయ్ నుంచి వరుణ్ పురుషోత్తం రావడం, సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం, తర్వాత ఈ సొమ్ము సంబంధించిన దాన్ని కూడా సీజ్ చేయడం లాంటివి జరిగింది. అంటే ఒకవేళ ఇవి వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి సొమ్మే అయితే ఇప్పటి వరకు ఆ కాలేజీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేదా దీని విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు కావచ్చు, ఈ సొమ్ము మాది అని కూడా ఖచ్చితంగా రేపు వారు అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా మా కాలేజీకి సంబంధించినటువంటి సొమ్మే అనేటువంటిది. సో ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ కేసు సంబంధించినటువంటి విషయంలోనే సీజ్ అయినటువంటి మనీ సంబంధించి ఆర్బీఐతో పరిశీలించాలి లేదా విచారణ జరపాలి, దాంట్లో ఏమేమి ఎప్పుడెప్పుడు ప్రింట్ అయినాయో ఆ సొమ్మునంతా అని చెప్పి రాజ్ కసిరెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో ప్రస్తుతం దానిపైన కూడా విచారణ కొనసాగుతోంది. ఒకవేళ ఆ దాంట్లో సొమ్ము సంబంధించిన వివరాలు, ఇది ఎవరిది ఏంటి అనే దానిపైన ఖచ్చితంగా సిట్టు న్యాయస్థానం ముందు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఎవరు ఈలోపు దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ చేసినా, లేకపోతే లేనివి ఉన్నట్లుగా, లేకపోతే లేని సంబంధాలను అంటగట్టేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా సిట్టు విచారణలో అన్నీ తేలుతాయి. న్యాయస్థానం ముందు ఖచ్చితంగా ఈ యొక్క కేసులో అన్ని వాస్తవాలు కూడా సిట్టు ప్రొడ్యూస్ చేస్తుంది. 11 కోట్ల రూపాయలకు సంబంధించి తీగల విజయేందర్ రెడ్డి దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్య భూమిక పోషించారని చెప్పి ప్రస్తుతం సిట్ భావిస్తూ అరెస్ట్ చేసినటువంటి రాజ్ కసిరెడ్డి వరకు అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులతోనో లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో పరిచయాలు, బినామీలు అని రోజు కూడా వైసీపీ సంబంధించిన పత్రిక మీడియా ఆరోపిస్తుంది. ఒకవేళ ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి సంబంధించిన బినామీలపైనే, వారికి సంబంధించినటువంటి వారిపైనే సిట్ ఎందుకు విచారిస్తుంది, ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా కాస్త గుర్తిస్తే మంచిది. ఎందుకంటే ఒకవేళ వారికి సంబంధించినటువంటి మనుషులపైనే లేదా వారికి సంబంధించిన కావాల్సినటువంటి వారిపైనే వారే విచారణ చేసుకొని వారే అరెస్టులు చేసి వారే కేసులు పెడతారా? ఇలాంటివి కూడా జరుగుతాయా? ఏదైనా వాదించే ముందు, లేకపోతే ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు అన్ని విషయాలను కూడా ఆలోచిస్తే మంచిది. ఈ లోపే అనవసరమైనటువంటి నిందలు వేసేటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఈ కేసు విచారణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం దీనిపైన విచారణ ఆదేశించింది, సిట్టు విచారణ చేస్తోంది. అందులో వెలుగు చూస్తున్నటువంటి విషయాలు ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. పార్లమెంట్లో కూడా చర్చించాలని చెప్పి కూటమి సంబంధించినటువంటి ఎంపీలు భావించడం, అంటే ఆ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. సిట్టు విచారిస్తోంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి దీంట్లో జరిగింది అనేది ఫైనల్గా న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ ఈలోపు ఒకవైపు తమ పాలనలో జరిగినటువంటి తప్పులు లేదా వెంటాడుతున్నటువంటి కేసుల విషయంలో భయపడుతున్నటువంటి వారు, లేదా తమ దాకా వస్తుందని చెప్పి భావిస్తున్నటువంటి నేతలు ఎవరైనా సరే ఇందులో ముందుగానే ప్రత్యర్థులపైనో లేకపోతే ఈ అంశానికి సంబంధించి వార్తలు అందిస్తున్నటువంటి వారిపైనో ఎదురుదాడి చేసి తాత్కాలికంగా దీన్ని ప్రజల ముందు డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ చేయవచ్చు. కానీ అంతిమంగా మాత్రం ఈ వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగాయి, ఎవరు దీంట్లో లబ్ధిదారులు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఖచ్చితంగా సిట్ ఫైనల్ ఛార్జ్షీట్ నాటికి వస్తాయి. ఈలోపు నెక్స్ట్ రాబోయేటువంటి ఛార్జ్షీట్లో కూడా అనేక విషయాలు సిట్టు తమకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈసారి అందించాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలోనే కొంతమంది
ఈలోపే భయోందోళనకు గురయ్యి ఈ రకమైనటువంటి పన్నాగాలు పన్నుతున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, 11 కోట్ల రూపాయల సొమ్ము, అలానే అందులో ఉన్నటువంటి వీడియోలు, ఈ వ్యవహారం అంతా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి.